హాయ్ అండి. రోజు అయితే మనకి రైస్ తిని తిని బోర్ కొడుతుంది కదా! దానికోసం అని చెప్పి ఇవాళ ఒక చిన్న వెరైటీ రైస్ అయితే ఒకటి చేసుకుందామండి. అదేనండి టమాటా రైసు. దానికోసం అయితే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాల ముందైతే రైస్ కడిగి పెట్టుకున్నానండి. తర్వాత మనకి మసాలా దినుసులన్నీ వేయించుకున్నాను. మనకి ఇప్పుడు గరం మసాలా ఉంటాయి కదండీ దినుసులు, వాటితో పాటు కొంచెం నువ్వులేసి వేయించుకొని ఆరబెట్టుకున్నాను పక్కకి. అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దానికి తోడు ఒక మీడియం సైజు 2 ఆనియన్సు, ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందామండి అన్నీ కలిపి. ఇదిగోండి మెత్తగా మనం చూసినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ అండి. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే వేశాను. మీరు అది స్కిప్ చేయొచ్చు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే కొంచెం వేసుకుందాము. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇదంతా. మనం చేసేదే టమాటా రైస్ కదండి. టమాటాలు 3, 4 మీడియం సైజ్ టమాటాల వరకు తీసుకోవచ్చు మనమైతే. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదైతే. ఇది ఇప్పుడు మనము పక్కన ఒకటి నేనైతే కుక్కర్‌లో చేస్తానండి. మనకి యూజువల్‌గా అందరూ గిన్నెలో చేస్తారు గదా! నేనైతే మాత్రం ఎనీ టైము మనము పలావ్ చేసినా, బిర్యానీ రైస్ చేసినా, ఏది చేసినా సరే నేనైతే కుక్కర్‌లోనే చేస్తాను. తొందరగా అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఇంకోటి మనకి అన్నం అనేది చిదరకుండా వస్తది. ఇదైతే మా అమ్మ దగ్గర నుంచి వచ్చిందండి నాకు. మా అమ్మ అయితే ఎప్పుడు కుక్కర్‌లోనే చేస్తది. స్టిల్ నౌ ఇప్పటికి కూడా మా అమ్మగారు కుక్కర్‌లోనే రైస్ వండుతారు. ఇది మనం కొంచెం అంత ఆయిల్ గానీ, బటర్ గానీ ఉంటే యేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇది ఉంది గదండీ మిశ్రమం. దీన్నైతే యేసేసుకుందాము. ఇంక మనకి సెపరేట్‌గా మసాలా దినుసులు ఏమి అవసరం లేదు. అవన్నీ చేసి కలిపి పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం గదా! ఇదిగోండి కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాము. ఇగో చూసారు గదండీ! నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను గదా! ఇవి కొంచెం మనకి పాత బియ్యమే గాబట్టి ఒక 1 ½ గ్లాస్‌కి కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకున్నాను. 1 ½ గ్లాసుకు కొంచెం అంటే ఒక 2 గ్లాసెస్ వరకైతే వాటర్ తీసుకున్నాను. ఇదిగోండి. దీనిలో కొంచెము మనము బిర్యానీ మసాలా వేసుకుందామండి. మనకి ఇంట్లో మనం చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా అయితే ఉంటుంది గదా! అది కొంచెం యాడ్ చేసుకుందాము. ఇదిగోండి మనము ఎప్పుడైనా సరే కుక్కర్ పెట్టేటప్పుడు ఉప్పు అనేది కరెక్ట్‌గా చూసేసుకోవాలి. మనము పదబద్దాక వెయ్యం గాబట్టి ఉప్పు అనేది చూసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా మన దగ్గర ఏది ఉంటే అదండి. ఇప్పుడు మనం మిల్ మేకర్ గానీ, బఠానీ గానీ ఏవున్నా సరే వేసేసుకోవాలి. హ్మ్. ఇదిగోండి మనం చూసిన విధంగా ఏసేసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దాన్ని మనం. ఇంక విజిల్ పెట్టేసుకోవడమేనండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే గనక మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు టమాటా రైస్ అయితే పెట్టుకున్నాం గదండీ కుక్కరు. దానికి కాంబినేషన్ కర్రీగా నేను ఈరోజు మనకి బయట రెస్టారెంట్‌ల్లో దొరికే విధంగా కడాయి పన్నీర్ అనేది ట్రై చేశానండి. నేను ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. దానికి నేను బటర్ వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి. మనం నెయ్యేసుకోవచ్చు, బటరేసుకోవచ్చు, ప్లస్ ఆయిలేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళదదైతే. నేనైతే బటరేసుకొని దాన్ని 2 పీసెస్‌గా కట్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఓన్లీ 2 పీసెస్‌గా కట్ చేసుకున్నాను నేనైతే. ఇదిగోండి. ఇలా మనము పెంకు మీద వెయిట్ చేసుకుంటే గనక మనకు బయట తినే ఫ్లేవర్ అనేది వస్తదండి. కడాయి పన్నీర్ అనే దానికి ఫ్లేవర్ అయితే బావుంటది ఇలా చేసుకుంటే గనక. ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ వరకైతే దీన్ని బాయిల్ అవ్వనియ్యాలండి దీనిలోనే. ఈ బటర్ అనేది దానికి బాగా పట్టేంత వరకు బాగా డీప్‌గా ఫ్రై అవ్వాలి ఇదైతే. ఇదిగోండి 2 వైపులా కాల్చుకుంటా ఉండాలి. 3-4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వరకు కాల్చుకుంటా ఉండాలి. ఇదిగోండి చూసిన విధంగా అయితే మనం చేసుకుంటూ ఉండాలి. ఇట్లా అయితే గనక ఈ లేయర్ అనేది గట్టిపడుతుందండి. ఇలా మనము కాల్చుకోవడం వల్ల లేయర్ అనేది గట్టిపడుతుంది. ఆ గట్టిపడినప్పుడు మనము పీసెస్ కింద కట్ చేసుకున్నప్పుడు ముక్క అనేది చెదరకుండా వస్తుందండి మనం కర్రీలో యేసుకున్నప్పుడు. ఇప్పుడు దీనిలోకి మళ్ళీ మనం మసాలా దినుసులనేయి యాడ్ చేసుకుందాము. ఇగోండి ఒక మీడియం సైజు ఒక 2 టమాటాలు,
దీనిలో కూడా మనకి కర్రీ గ్రేవీ కావాలి కదండీ! దానికోసం అని చెప్పి ఒక మీడియం సైజువి 2 టమాటాలు, ఒక 2 ఆనియన్స్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాజ్ యూజువల్‌గా ప్రతి దానిలో మనం యూజ్ చేసుకుంటాం కదండీ! మనమైతే చేసి పెట్టుకుంటాము. ఒక 1 మంత్ వరకొస్తుంది. ఓన్లీ పెంకైతే వేడి చేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. కొన్ని ఆయిల్ అయితే వేడైపోతుందండి. దీనికి మనము పోపేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ చూసిన విధంగా పోపేసేసుకుంటున్నాం గదా! ఇవన్నీ మనము ఎప్పుడూ బయట నుంచి తెచ్చేవే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసి పెడతా ఉంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారండి. ఇదైతే మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇందాక మనం ఒక మీడియము ఒక 2 ఆనియన్స్ మిక్సీకేసాం గదండీ! ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ అనేది స్లైసెస్ కింద కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దానికి ఇంకొక మీడియం సైజు మనము టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. 2 మగ్గాలండి ఇవి. ఎందుకంటే మనకి తినేటప్పుడు కొంచెము ముక్కలనేవి తగులుతా ఉంటే గనక ఆ ఫ్లేవర్ అనేది బావుంటది. ఇవి వేగిన తర్వాత ఉప్పు మనము సాల్ట్ అనేది యాజ్ యూజువల్‌గా యాడ్ చేసుకుంటాం గదా! సో, మన టేస్ట్‌కి సరిపడా. ఇవ్వండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత మనము కొంచెం ముక్క మెత్తబడ్డ తర్వాత ఆ మిశ్రమం ఉంది గదండీ! మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమము అదైతే గనక దీనిలో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకుందాము. ఇది ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ వరకైతే వేగాలండి. ఇది కొంచెం ఇప్పుడు మనం అన్ని పచ్చి ముక్కలు యాడ్ చేసాం కాబట్టి పచ్చి వాసన అనేది ఉంటుంది. ఇది కొంచెం వేగాలి. దీనిలో మనము రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటాము. ఇందాక కూడా పచ్చిమిరపకాయలు కొన్ని కూడా యాడ్ చేయలేదు కానీ 1 ఆర్ 2 యాడ్ చేసాము. అందుకని చెప్పి మనము ఎండుమిర్చి అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాము. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ అయితే ఇది కొంచెం సిమ్‌లో పెట్టుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఇదిగోండి మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఇందాక వేయించుకున్న ముక్కలు, పన్నీర్ ముక్కలనేవి ఆరిపోతాయండి. అవి మనము చిన్న చిన్న పీసెస్ కింద, మీడియం పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఇదిగోండి నేను చూపించిన విధంగా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి అవైతే. ఇదిగోండి చూసారు కదా! ఎంత స్మూత్‌గా ఉన్నాయో చూడండి పీసెస్ అనేవి. ఇదిగోండి ఇదైతే ఈ మిశ్రమం అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి అవి కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకుందాము. ఇదైతే కొంచెం నేను ఇంట్లో ఉన్న గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇందాక లైట్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాం కదండీ! ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము. గ్రేవీ చూసారు కదండీ ఎంత చక్కగా వచ్చిందో. దీనికి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! పన్నీర్ ముక్కలనేవి యాడ్ చేసుకోవాలి. అవి ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే అండి, మనము ఆయిలు అనేది లోపల నుంచి బయటికి మనకి ఫ్లేవర్ కనిపిస్తా ఉంటదండి. మొత్తం పచ్చివాసన పోయినప్పుడు. ఆ ఆయిల్ అనేది పైకొచ్చిన తర్వాతనే మనం ముక్కలనేవి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చివాసన అనేది రాదు. ఇదిగోండి చూసారు గదా! ఇదిగోండి ఒక్కసారి మీరు గూడా ట్రై చేయండండి. చాలా అంటే చాలా బావుంది. ఫ్లేవర్ అయితే చాలా బావుంటది. మనము ప్రతిరోజు బయట తింటాం గదండీ! మనకి కొంచెం ఖాళీ దొరికినప్పుడు అందరూ వర్కింగ్ ఉమెన్సే గాబట్టి, ఖాళీ దొరికినప్పుడు సండే ఆర్ ఆప్షనల్ డేస్‌లో దొరికినప్పుడు ఒక్కసారి ట్రై చేయండండి ఇవి. ఇదిగోండి ఈ ముక్కలు గూడా కొంచెం స్మూత్ అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. కొంచెం గ్రేవీ అనేది కావాలి కదండీ మనకి గూడా. చపాతీలో తినటానికైనా, రైస్‌లో తినటానికైనా. ఆ గ్రేవీ కోసం అని చెప్పి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇది అయితే ఒక 5 మినిట్స్ అయితే మనకి లో ఫ్లేమ్ నుంచి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అయితే ఉడకాలి ఇదనేది. ఇదిగోండి ఇలా ఉడకాలి చూసిన విధంగా చూడాలి. ఇప్పుడైతే నేనైతేనండి ఫ్రెష్ క్రీము బయట మనకు దొరుకుతది కదండీ! క్రీమ్ దొరుకుతది కదా! నేనైతే ఆ క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెము. ఆ క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. స్కిప్ చేసేయొచ్చండి దీన్ని. మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ముందైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ గూడా అయితే టమాటా రైస్ గూడా మనకి రెడీ అయిపోయిందండి. ఇగో చూసారు గదండీ! ఒకటే ఒక్క మనకి ఆప్షనల్ కింద తొందరగా వర్క్ అయిపోవడానికి ఒక ఆప్షనల్ ఏందంటే మనకి కుక్కర్‌లో రైస్ వండుకోవడం అండి.
ఇదైతే గనక మనం ఇంట్లో పని చేసుకుంటా గూడా పక్క నుంచి ఇది పెట్టేసుకున్నామంటే కుక్కరు ఈజీగా అయిపోతుందండి. 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్‌లో మీకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇగో చూసారు గదండీ ఎలా ఉందో. ఇగోండి పన్నీర్ కర్రీ విత్ టమాటా రైస్. మనకి బయట దొరికే దానికంటే ఇంకా టేస్ట్ చాలా బావుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఏదన్నా మీకు ఇంకా ఏదన్నా సజెషన్ చెప్పాలంటే గనక నాకొక మెసేజ్ రూపంలో చెప్పండండి.